హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్ లో భాగంగా ఎన్ఐటి అగర్తల్ గురించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, సో అలానే క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, సో అలానే క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ క్యాంపస్ సంబంధించిన ప్రోస్ కాన్స్ గురించి కంప్లీట్ డీటెయిలింగ్గా చూద్దామండి. చూసే ముందు ఇంకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1965లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. ఈ క్యాంపస్ సంబంధించిన NIRF ర్యాంకింగ్ వచ్చేసి మనకి 101 నుంచి 150 మధ్యలో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 365 ఎకర్స్తో అయితే ఉందండి. దీని లొకేషన్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తల, జిరానియా, వెస్ట్ త్రిపుర. పిన్ నెంబర్ వచ్చేసి 799046 అయితే ఉందండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇంటర్ అయితే కంప్లీట్ అయి ఉండాలి, 10+2 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో అలానే ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మనం బై ట్రైన్ అయితే జిరానియా రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్ అగర్తల నుంచి 26 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్, ఫీజ్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1160 అయితే ఉంది. సో ఇందులో ఏ కోర్స్ తీసుకున్నా ద ట్యూషన్ ఫీ మాత్రం ఒకటే ఉందండి, అది 1,25,000 అయితే ఉంది ట్యూషన్ ఫీ. ఇప్పుడు కోర్సెస్ వైజ్ వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 60 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 90 ఇంటేక్ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 120 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 180 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 120 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 120 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 120 ఇంటేక్ అయితే ఉందండి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 90 ఇంటేక్ అయితే ఉంది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 90 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ 25 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 25 ఇంటేక్ అయితే ఉంది. సో ఫిజిక్స్ ఇది డ్యూయల్ డిగ్రీ 5 years ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్ 40 ఇంటేక్ అయితే ఉంది. కెమిస్ట్రీ ఇది కూడా డ్యూయల్ డిగ్రీ అండి, 5 years ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్ 40 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 40 ఇంటేక్ అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి కోర్సెస్ వైజ్. ఫస్ట్ వచ్చేసి మనకి బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 50,765 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 50,724 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 59,122 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 71,848 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 45,924 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 53,452 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 50,902 ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 67,072 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 47,387 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 59,923 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 54,950 ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 69,969 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 19,064 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 31,912 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 22,013 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 38,997 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 33,497. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 46,985 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 35,580 ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 55,221 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 25,164 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 39,872 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 28,758. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 44,750 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి.
ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 39,049 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 52,836 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 45,924. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 63,151 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైస్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 31,487. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 31,487. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 39,393. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 39,393 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇది ఫిజిక్స్ అండి. 5 years బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఉంటుంది. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇది. దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 45,304. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 45,304 సేమ్ అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ 52,688. ఫీమేల్ ఫైనల్ రౌండ్ 52,688 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమిస్ట్రీ 5 years ఉంటుందండి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఉంటుంది. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 52,233. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 52,233 ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 62,338. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 62,338 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. దీని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 60 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 6.5 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 18 lakhs per annum అయితే ఉందండి. దీని ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 80% అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి 5 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ వచ్చేసి 2 ఉన్నాయండి. హాస్టల్ ఫీ వచ్చేసి 80,000 per annum అయితే ఉంది. బాయ్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి 3,000 ఉంది. గర్ల్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి 500 అయితే ఉందండి. రూమ్స్ టైప్ వచ్చేసి డబుల్, ట్రిబుల్ ఆక్యుపెన్సీ అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటో ఒకసారి చూద్దామండి. హాస్టల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ బేసిక్ ఫర్నిచర్, టేబుల్, చైర్ అండ్ కాట్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. ఈ క్యాంపస్లో సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉందండి. అలానే ద క్యాంపస్ హ్యాస్ వెల్ ఎక్విప్డ్ మెడికల్ యూనిట్ విత్ డాక్టర్స్, ఫార్మసిటీ అండ్ స్టాఫ్. ఎమర్జెన్సీ కేసెస్ ఆర్ షిఫ్టెడ్ టు జిరానియా రూరల్ హాస్పిటల్. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే జిరానియా రూరల్ హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేస్తారండి. 4 kilometers అవేలో అయితే ఉంది హాస్పిటల్. అలా కామన్ ఏరియాస్ వచ్చేసి మనకి టీవీ రూమ్స్, రీడింగ్ స్పేస్ అండ్ రీక్రియేషన్ జోన్. ఇంటర్నెట్ వచ్చేసి వైఫై అవైలబుల్ అక్రాస్ హాస్టల్స్. సో అలానే ల్యాండ్రీ విషయానికి వస్తే కన్వీనియంట్ ల్యాండ్రీ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్. 24/7 సెక్యూరిటీ విత్ CCTV సర్వేలెన్సెస్. సో అలానే ఈ క్యాంపస్ లో మనకి SBI బ్యాంక్ ఉందండి, కెనరా బ్యాంక్ ఉంది, అలానే త్రిపుర గ్రామీణ బ్యాంక్ కూడా ఉందండి ఈ క్యాంపస్ లో. అలానే ATM ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఈ క్యాంపస్ లో. అంటే పోస్ట్ ఆఫీస్ కూడా ఉందండి, సబ్ పోస్ట్ ఆఫీస్ ఈ క్యాంపస్ లో. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో లైబ్రరీ ఉంది, కెఫ్టీరియా ఉంది, జిమ్ ఉంది, హాస్పిటల్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, షటిల్ సర్వీస్ ఉంది, ఆడిటోరియంస్ ఉన్నాయి, మ్యూజిక్ రూమ్స్ ఉన్నాయి, డాన్స్ రూమ్స్ ఉన్నాయి, కన్వీనియన్స్ స్టోర్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, NCC అండ్ NSS యోగా అనేవి క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. సో స్పోర్ట్స్ విషయానికి వస్తే అవుట్డోర్ స్పోర్ట్స్ వచ్చేసి క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ ఉంది. ఇండోర్ స్పోర్ట్స్ వచ్చేసి బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ అయితే ఉంది. NIT అగర్తల ప్రోస్ గురించి ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ గ్రీన్ క్యాంపస్, స్పేసియస్, పీస్ఫుల్ అండ్ సినిక్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది క్యాంపస్ లో. అకాడమిక్ ఫెసిలిటీస్ గురించి చూసినట్టయితే గుడ్ ల్యాబ్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫెస్ట్ అండ్ స్పోర్ట్స్ విషయానికి వస్తే యాక్టివ్ కల్చరల్స్, టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్. ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇంప్రూవింగ్ ఆపర్చునిటీస్ ఇన్ టాప్ బ్రాంచెస్. అమిటీస్ గురించి చూసినట్టయితే మెడికల్ యూనిట్స్, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ ఇన్ క్యాంపస్. అఫోర్డబుల్ వచ్చేసి లో ఫీ కంపేర్ టు ప్రైవేట్ కాలేజెస్. సో ఇప్పుడు అలానే NIT అగర్తల కాన్స్ గురించి ఒకసారి చూద్దామండి. రిమోట్ లొకేషన్, లిమిటెడ్ కనెక్టివిటీ అండ్ సిటీ లైఫ్. క్లైమేట్ విషయానికి వస్తే హాట్ అండ్ హ్యూమిడిటీ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఇయర్. సో అలానే ప్లేస్మెంట్ విషయానికి వస్తే వీకర్ ఫర్ నాన్ కోర్ బ్రాంచెస్. నాన్ కోర్ బ్రాంచెస్కి ప్లేస్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్తున్నారండి. సో ఇదండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తల గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.